హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సింపుల్గా చేపల పులుసు ఎలా రెడీ చేయాలో చూసేద్దాం. ఇందుకోసం ఇక్కడ నేను 1 కిలో చేపల్ని ఇలా ముక్కలుగా తీసుకొని ముక్కలన్నిటిని నీట్గా వాష్ చేసుకొని తీసుకున్నా. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, సాల్ట్ వేసుకొని ఈ ముక్కలన్నిటికీ పసుపు, కారం, ఉప్పు నీట్గా పట్టించేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుంటున్నా ఇక్కడ నేను. ఇలా ఇవన్నీ పట్టించేసిన తర్వాత ముక్కలన్నిటి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇక్కడ స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ కూడా కాదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది మెంతులు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకొని వాటిని బాగా వేయించుకొని ఇలా ఫైన్గా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను 2 ఆనియన్స్ తీసుకున్న పెద్ద సైజ్వి, వాటిని కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనం ఈ చేపలకి తగినట్టు చింతపండును ఒక 100 గ్రామ్స్ తీసుకున్నా నేను. చింతపండుని కడిగేసుకొని నానబెట్టేసుకోవాలి. చేపల పులుసు రెడీ చేయడానికి ఒక పెద్ద పాత్రను పెట్టుకొని ఇలాంటి దాన్ని నూనె కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ అనేది ఖచ్చితంగా ఎర్రగా వేగిపోవాలి. ఆనియన్ పేస్ట్లోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇదంతా నీట్గా వేయించుకోవాలి. ఖచ్చితంగా ఆనియన్ పేస్ట్ ఎర్రగా వేగిపోవాలి. ఇలా అయిన తర్వాత ఒక టమాటోను కట్ చేసుకొని వేసేసుకోవాలి. టమాటో కొద్దిగా మగ్గించుకోవాలి మనం. టమాటో మగ్గిపోయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నా. కారం అనేది రుచికి తగ్గట్టు మనం వేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ కావాలంటే 1 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. కారం వేసుకున్న తర్వాత లైట్గా సాల్ట్ వేసుకోవాలి రుచికి తగ్గట్టు. ముక్కలకు కూడా సాల్ట్ పట్టించేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జు, ఇది చిక్కగా ఇలా కలిపేసుకొని మిగిలిన వేస్టేజ్ అంతా తీసుకొని ఇలా చిక్కగా చింతపండు గుజ్జుని తీసుకొని ఇందులో వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను 1/2 లీటర్ దాకా వాటర్ పోసుకుంటున్నా. ఇలా ఈ పులుసు అంతా బాగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు మన చేప ముక్కల్ని ఒక్కొక్కటి నీట్గా ఇలా పెట్టేసుకోవాలి పులుసులో. చేప ముక్కలన్నిటిని వేసిన తర్వాత ఇంకా గంట పెట్టి మాటికి కదపకూడదు. చేపలు అనేవి విరిగిపోతాయి, తొందరగా కూడా ఉడికిపోతాయి చేపలు. ఫస్ట్ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా, ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆ పొడిని ఇందులో వేసేసుకొని ఇలా పాత్రను కదిపితే సరిపోతుంది. ఆ పొడంతా ఇలా కలిసేదాకా కొంచెం పాత్రను కదిపేసుకొని మూత పెట్టుకొని చేప ముక్కల్ని ఉడికించుకోవాలి. చేప ముక్కలు తొందరగానే ఉడికిపోతాయి 10 to 15 మినిట్స్లో. ఇలా ఉడికించేసుకొని నూనె అనేది ఖచ్చితంగా పైకి తేలేదాకా ఉడికించుకోవాలి చేపల్ని. కొత్తిమీర చల్లుకుంటే పైన మన చేపల పులుసు రెడీ అయిపోతుంది. వేడివేడిగా అన్నంలో వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మన చేపల పులుసు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.